హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్, అందరికీ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. పండుగకు శుభాకాంక్షలు. మీకు అందరికీ కూడా 4 పండుగలకి కలిపి ఒకేసారి శుభాకాంక్షలు చెప్తున్నాను ఫ్రెండ్స్. పండుగ అంటే ఎంత బిజీగా ఉంటుందో కదా ఆడవాళ్ళకి. మనం లాగ్ చూస్తున్న వాళ్ళు చూ తప్పకుండా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలు అలాగే ఇక్కడ చూడండి, ఇడ్లీ పిండికి కలిపి పెట్టాను ఫ్రెండ్స్. మిషన్కే పట్టించుకొని వచ్చారు ఇంట్లో వాళ్ళు. అదంతా కలిపి పెడుతున్నాను. వరుసగా 4 రోజులు పండుగలే కదా ఫ్రెండ్స్. తప్పనిసరిగా టిఫిన్కి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి ఇంట్లో. పిల్లలు పెద్దవాళ్ళం ఉపవాసాలు ఉన్నా కానీ పిల్లలు మిగతా వాళ్ళందరూ కూడా టిఫిన్ కంపల్సరీగా చేయాలి కదా. అందుకని పిండి నిండుకుందనేసి నేను ఇలాగ పిండి కలిపి పెడుతున్నాను. ఇలాగా ముందు నైటే కలిపి పెట్టామనుకోండి, మార్నింగ్ ఫ్రీగా కలుపుకొని ఇడ్లీ కానీ దోశ కానీ అలాగ వేసేసుకోవచ్చు. ఇక్కడైతే బజ్జీలు వేసాను ఫ్రెండ్స్. షార్ట్ పెట్టాం కదా, బజ్జీలు వేసి నూనె అంతా వంపుతున్నాను. హడావిడిగా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలందరూ ఉన్నారా అన్న పండుగలు వచ్చిన హడావిడిగానే ఉంటుంది కదా వర్క్. ఇక్కడైతే మేగడ చాలా రోజులుగా బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. అదంతా కూడా తోడు పెట్టేద్దాం అనేసి వేడి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటుంది కదా ఇంట్లో. ఒకవేళ దాన్ని వదిలిపెట్టాము అంటే ఇంకా పేరుకుంటూ ఉంటాయి పనులు. పండుగ సీజన్ కదా, ఇంకా పనులు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వెన్నంతా వేడి చేసేసి తోడు పెట్టేసామంటే మార్నింగ్ తోడుకుంటుంది. ఇంకా మిక్సీ పట్టేసి నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఒక పని వెనకాల ఒక పని. ఒక అరగంట గమ్ముగా ఉన్నామనుకోండి, మిగతా టైం అంతా పనులు కనిపిస్తూనే ఉంటాయి కదా. ఈరోజు భోగి పండుగ ఎలా జరుపుకున్నారు పిల్లలు అందరూ? స్నేహితులకి కూడా అడుగుతున్నాను, అందరికీ బాగా జరిగిందా పండుగ? మేమైతే చాలా హ్యాపీగా జరుపుకున్నాము. ఇక్కడైతే మేగడ కొద్దిగానే ఉందనుకున్నాను కానీ గిన్నెలో తీసేసరికి సగం గిన్నెకి వచ్చేసింది ఫ్రెండ్స్. తోడు పెట్టేసి ఇంకా పేరుకునిందంటే ఫ్రిడ్జ్లో పెట్టి మిక్సీ పట్టేసుకోవడమే. హడావిడిగా పనులు అయితే కనిపిస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఏదో ఒకటి సర్దుకోవడము, వంటలు చేసుకోవడము, ఇలాగ ఏదో ఒకటి ఉంటుంది. ఈరోజైతే రసం, టమోటా రసం చేశాను. బెండకాయ పప్పు చేశాను. బెండకాయ కాదు ఫ్రెండ్స్, సారీ, దొండకాయ ఫ్రై చేశాను. దాని తర్వాత ఇదిగోండి, బట్టలు వాషింగ్ మిషన్కి వేసాను కదా, అవన్నీ సర్దుకుంటున్నాను. సర్దుకోవడము. ఇంకా అందరూ ఉన్నారంటే ఎక్కడొక్కడ సర్దుకుంటేనే బాగుంటుంది. హడావిడి అయిపోతుంది లేదంటే పనులు. అదే చెప్తున్నాను, ఆడవాళ్ళకి ఎప్పుడూ కూడా ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందరికీ కూడా వన్స్ అగైన్ అంటే మళ్ళీ ఇంకోసారి భోగి శుభాకాంక్షలు. రేపటి రోజుకి కూడా శుభాకాంక్షలు ఫ్రెండ్స్. హిందువులు అంటేనే పండుగలకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటారంటే పనుల్లో బిజీగా ఉంటారు. పండుగలు అంటేనే ఎక్కువగా హడావిడిగా తిరుగుతూ మార్కెట్లలో, ఇంట్లో పనులు, సరుకులు తెచ్చుకోవడము, కూరగాయలు తెచ్చుకోవడము, అన్నీ హడావిడి పనులే ఉంటాయి కదా. అది చెప్తున్నాను. మీరు ఎలా జరుపుకుంటున్నారు? ఇటు సైడ్ అయితే అరిసెలు చేయము మేము, దీపావళికే చేస్తాం ఫ్రెండ్స్. లైవ్లో అడుగుతున్నారు అరిసెలు చేశారా అని. లేదు ఫ్రెండ్స్, దీపావళికి మాత్రమే అరిసెలు చేస్తాం. మిగిలిన పిండి వంటలు అయితే అన్నీ చేసుకుంటాము. తెలంగాణలో అయితే సకినాలు అని చెప్తున్నారు. సకినాలు ఫేమస్ అంటున్నారు. అలాగే అన్ని వెరైటీస్ కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడైతే పిండి వంటలు చేస్తాం కానీ అరిసెలు అయితే చేయము. నోము నోచుకునేటప్పుడే అవి చేస్తాం ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. చిన్నదే అప్లోడ్ చేశాను, సారీ ఫ్రెండ్స్. చాలా రోజులైంది ఇలాగ వీడియో పెట్టి. నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. నచ్చితే ఒక